రైట్ చందు, ఇప్పటి వరకు మనం మెదక్లో ఉన్నటువంటి తాజా పరిస్థితిని చూసాం. గత 2 రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నతోటి పలు జిల్లాలకు అయితే వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉంది. కొన్ని రోడ్లు అలాగే కలవట్లు కూడా తెగిపోవటం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. ఏర్పడిన అల్పపీడన వాయుగుండ ప్రభావం కారణంగా ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో మాత్రం పాలేరు జలాశయంతో పాటు వైరా రిజర్వాయర్తో పాటు సత్తుపల్లి, బేతుపల్లి చెరువులు కూడా పెద్ద చెరువులు కూడా పూర్తిగా భారీగా నిండుకుండా తలపిస్తున్నాయి. మరోపక్క ఖమ్మం జిల్లాలోని ఖమ్మం అర్బన్ పరిధిలో ఉన్న దంసలాపురం నుంచి ఇటు బోనకల్లు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న పందిలపల్లి దగ్గర ఉన్న వాగు కూడా పూర్తిగా పొంగి పొరలిస్తుందని పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు. రాకపోకలు కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రాకపోకలు కూడా పూర్తిగా రాకపోకలకు నిషేధించారు. ఈ సంబంధించిన పోలీసు, రెవెన్యూ అధికారులు బారికేడ్లు కూడా పెట్టి ఇక్కడి నుంచి రాకపోకలు కూడా పూర్తిగా నిలిపేసిన పరిస్థితి. మరోపక్క తిరుమలపాలెం మండలంలో ఉన్న పాలేరు వాగుతో పాటు మరో వాగు కూడా పూర్తిగా పొంగి పొరులుతుంటే పాలేరు నియోజకవర్గం పలు గ్రామాల్లో కూడా పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. మరోపక్క వైరా నియోజకవర్గ పరిధిలోని పల్లిపాటి నుంచి ఏనుకూరు వెళ్లే ప్రధాన రహదారిపైన ఉన్న పగడేరు వాగు, నిమ్మవాగు పూర్తిగా భారీగా పొంగి పొరలిస్తుంది. ప్రవహిస్తున్న క్రమంలో మొత్తానికి అక్కడ కూడా రాకపోకలు కూడా పూర్తిగా నిలిపేసిన పరిస్థితి. మరోపక్క తల్లడ నుంచి సత్తుపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై కూడా చిన్న వాగు ఉంటుంది. ఆ వాగు కూడా పూర్తిగా పొంగి ప్రవహిస్తున్న క్రమంలో కూడా అక్కడ కూడా రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. ఇప్పటికైతే వాతావరణ శాఖ అధికారులు మాత్రానికి హెచ్చరికల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో 3వ రోజు కూడా భారీ వర్షాలు కురుస్తాయి నేపథ్యంలో ఇప్పటికే ఖమ్మం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనిరుద్తో పాటు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా 2 జిల్లాల కలెక్టర్లు కూడా విద్యాశాఖలకు పూర్తిగా విద్యా సంస్థలు కూడా పూర్తిగా సెలవు కూడా ప్రకటించిన పరిస్థితి అయితే తాజాగా చూడవచ్చు. దాదాపు ఇప్పటికీ మరోపక్క భద్రాచలం వద్ద నిన్న మొన్నటి వరకు కూడా గోదావరి ప్రవాహం 27 అడుగుల వరకు తగ్గి నిన్న ఉదయం 27 అడుగులకు తగ్గి ఉదయం 11 గంటల ప్రాంతం నుంచి మధ్యాహ్నం వరకు కూడా 30 అడుగులు చేరుకుంది. ఆ తర్వాత సాయంత్రం 24 అడుగులకు మళ్ళీ తగ్గుముఖం పట్టింది. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ఇటు మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇంద్రావతి నది కూడా భారీగా పొంగి పొరలిస్తుండటంతో ఇంద్రావతి నది నుంచి తాలిపేరు ప్రాజెక్టు కూడా పూర్తిగా భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. అక్కడ 24 గేట్లు ఎత్తి 85,000 క్యూసెక్కుల నీటిని కూడా దిగువ విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రానికి 34 అడుగుల వద్ద 34.90 అడుగుల వద్ద భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. మరోపక్క దుమ్ముగూడెం వద్ద ఇంద్రావతి నది పోటెత్తే అవకాశాల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన ఇంద్రావతి నది తాలిపేరు ప్రాజెక్టు పూర్తిగా పోటెత్తడంతో మాత్రం దుమ్ముగూడెం పరిసర ప్రాంతాల్లో మాత్రానికి ప్రజలు, అధికారులు అయ్యేలట్టుగా ఉండాలంటూ కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశాడు. గోదావరి ప్రవాహం అక్కడ భారీగా పెరిగే అవకాశం లేకపోతుందంటూ జిల్లా కలెక్టర్ కూడా సాధ్యమవుతుంది. మరోపక్క తాలిపేరు ప్రాజెక్టు కూడా భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అక్కడ మాత్రం పూర్తిగా నీట మునిగే ప్రాంతాలు కూడా, లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా నీట మునిగే అవకాశాలు లేకపోలేదంటూ చెప్తున్నారు. మరోపక్క ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, చెర్లు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు కూడా పూర్తిగా నీట మునిగాయి. ఇప్పటికే పెసర పంట కూడా పూర్తిగా చేతికి వచ్చే దశలో ఉంది. దాంతోపాటుగా పత్తి పంట కూడా పూత కాసే దశలోకి వచ్చింది. ఇప్పుడు 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లా మొత్తం 2 జిల్లాల్లో కూడా భారీ వర్ష నమోదు కూడా అవుతుంది. దాదాపు 6 సెంటీమీటర్ల నుంచి 7 సెంటీమీటర్లు ఖమ్మం జిల్లాతో పాటు ప్రతి దాదాపు 6-7 కేంద్రాల మొత్తం పాలేరు నియోజకవర్గం, సత్తుపల్లి నియోజకవర్గం, ఖమ్మం నియోజకవర్గంతో పాటు మధుర నియోజకవర్గంలో కూడా పూర్తిగా వాగులన్నీ పూర్తిగా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. మరోపక్క భద్రాచలం వద్ద గోదావరి ఇంకా భారీగా పెరిగే అవకాశాలు లేకపోతుందని 2వ ప్రమాద హెచ్చరిక దాటి కూడా 43 అడుగుల వరకు కూడా దాటి ప్రవహించే అవకాశం లేకపోతుందంటూ రెవెన్యూ అధికారులు, సిడిబ్ల్యూసీ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోపక్క చెర్ల మండలంతో పాటు కిన్నెరసాని వాగు కూడా చెర్ల మండలంలో కూడా తాలిపేరు ప్రాజెక్టు పూర్తిగా పొంగి ప్రవహిస్తుంది. అక్కడి నుంచి కూడా చెర్ల మండలంతో పాటు దుమ్మూడు మండల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ రెవెన్యూ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోపక్క కిన్నెరసాని ప్రాజెక్టు కూడా ఇటు ఇల్లందు నుంచి కిన్నెరసాని వాగు, ఇల్లందు మండలంలోని పలు వాగులు, 7 మెలికల వాగుతో పాటు మరో 4-5 వాగులు కూడా పూర్తి పొంగి ప్రవహిస్తున్న కారణంగా కిన్నెరసానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఒక గేటు 5 అడుగుల మేర ఎత్తి దాదాపు 6,000-7,000 క్యూసెక్కుల నీరు కూడా దిగువ విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా ప్రజలు మాత్రం అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అంటూ మాత్రం 2 జిల్లాల కలెక్టర్ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, ప్రైమ్ మినిస్టర్, దంసలాపురం వాగు వద్ద నుంచి.